ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూలో అడిగే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్పిస్తాను. ఈ రీల్ స్కిప్ చేస్తావా? సో ఇంటర్వ్యూర్ 2 టేబుల్స్ ఇచ్చి జాయిన్స్ పర్ఫామ్ చేశాక రిజల్ట్లో ఎన్ని రికార్డ్స్ వస్తాయో అని అడుగుతాడు. సో ఫస్ట్ ఇచ్చిన టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయో ఒక పక్కన నోట్ చేసుకొని పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన టేబుల్లో 1 4 టైమ్స్ రిపీట్ అయింది, 2 3 టైమ్స్, 3 2 టైమ్స్, అలాగే అన్ని రికార్డ్స్ని నోట్ చేసి పెట్టుకో. సో ఇన్నర్ జాయిన్ గురించి అడిగితే ఇన్నర్ జాయిన్లో మనకు ఓన్లీ 2 టేబుల్లో కామన్గా ఉన్న వాల్యూస్ మాత్రమే రిజల్ట్లో వస్తాయి. అవి 1 2 3 4. సో నెక్స్ట్ 1 అనే రికార్డ్ టేబుల్ ఏలో 4 టైమ్స్ రిపీట్ అయింది, టేబుల్ బిలో 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 4 into 3 ప్లస్ నెక్స్ట్ 2 అనే రికార్డ్ టేబుల్ ఏలో 3 టైమ్స్ రిపీట్ అయింది, టేబుల్ బిలో 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 3 into 2 ప్లస్ నెక్స్ట్ 3 అనే రికార్డ్ 2 టైమ్స్ టేబుల్ ఏలో రిపీట్ అయింది, టేబుల్ బిలో 1 టైమ్. సో 2 into 1 ప్లస్ నెక్స్ట్ 4 అనే రికార్డ్ టేబుల్ ఏలో 1 టైమ్ రిపీట్ అయింది, టేబుల్ బిలో 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 1 into 3 అది మొత్తం యాడ్ చేస్తే నీకు 23 రికార్డ్స్ రిజల్ట్లో వస్తాయి. నెక్స్ట్ క్రాస్ జాయిన్లో చూద్దాం. క్రాస్ జాయిన్లో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్స్ కాబట్టి టోటల్ రోస్ ఇన్ టేబుల్ ఏ మల్టిప్లైడ్ బై టోటల్ రోస్ ఇన్ టేబుల్ బి మల్టిప్లై చేస్తే మనకి టోటల్గా రిజల్ట్లో ఎన్ని అవుట్పుట్ రికార్డ్స్ వస్తాయో వచ్చేస్తుంది. సో 11 into 10 110 రికార్డ్స్ వస్తాయి.